ముట్టుకోకూడదు డెఫినెట్లీ, బట్ స్టిల్ ఐ వుడ్ లవ్ టు డూ. అండ్ చాలా వరకు ఎస్ అశ్వత్థామ పట్టుకునేటువంటి కర్ర, దిస్ ఇస్ కర్నాజ్ అనమాట. అండ్ శూలం, అశ్వత్థామ గారు యూజ్ చేసే శూలం. అండ్ అలాగే ధనుర్ అంటే మనకి ఇందులో యూజ్ చేసిన అంటే లైక్ అస్త్రాలు అని అంటారు కదా, వెపన్స్ వీ కెన్ సే అది. అండ్ అలానే మన ఐ థింక్ విజయ్ దేవరకొండ గారు యూజ్ చేసిన వెపన్ కూడా ఇక్కడే ఉంది. ఎస్, గాంధీవా ఇక్కడే ఉంది. అండ్ రుద్రాక్షలు, ఎస్ ఇది మీకు గుర్తుందా? అండ్ ఎస్, సీరం బోలి, ఇది గుర్తుందా మీకు? మన కమల్ హాసన్ గారికి సిరం ఏదైతే వస్తుందో ఆ సిరం ఇచ్చేది అంటే యాస్కిన్ గారి ఓయిలా కరెక్ట్. అండ్ ఇది మీకు గుర్తుందా? మన ప్రభాస్ గారు అశ్వత్థామని ఏడిపిస్తూ ఉంటారు కదా, సో 4-5 ఇవి వేయగానే 4-5 ప్రభాస్ గారు వస్తుంటారు. ఐ థింక్ దిస్ ఇస్ వన్ అనమాట. ఓకే, హోలోగ్రామ్స్. అండ్ ఎస్, అండ్ దిస్ ఇస్ ద ఇది ఏంటిది? ఇది స్కానర్ అంట. దిస్ ఇస్ ద స్కానర్. అండ్ అలానే చూసుకుంటే రైడర్ గన్స్ అన్నమాట. సో గన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎస్, సో ఇక్కడ అన్ని చూస్తే అందులో యూజ్ చేసిన వెపన్స్ అన్ని అయితే చూస్తున్నాం అనమాట. అండ్ ఎస్, ఇక్కడ మనకు ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, అంటే లైక్ ఒక్కొక్క వెపన్ ఒక్కొక్క లాంటిది. అండ్ ఇది కూడా చూస్తే మీకు తెలుస్తుంది, దిస్ ఇస్ ద వన్ వెపన్. ఆ అబ్బాయి పేరు తెలియదు కానీ సో ఆ అబ్బాయి వెపన్ యూజ్ చేస్తారు. అండ్ భైరవాస్ బూస్టర్, హియర్ ఈస్ భైరవాస్ బూస్టర్ అనమాట. దిస్ ఇస్ ద భైరవాస్ బూస్టర్. అండ్ దిస్ ఇస్ ద స్కానర్. చాలా వరకు మనకి స్కానర్స్ ఉన్నాయి. అండ్ బుజ్జి కూడా ఇక్కడ ఉంటే బాగున్నా. అండ్ కియారాస్ బాంబ్, ఇగో హియర్ ఇస్ ద కియారాస్ బాంబ్. ఇది కియారా బాంబ్ అనమాట. మన కియారా యూజ్ చేస్తుంది కదా బాంబ్, చిట్టి పుట్టి బాంబ్. అండ్ దిస్ ఇస్ ద బాంబ్ ఆఫ్ కియారా. సో మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి, భోజనాలకు పిలిచేస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు గో. అండ్ ఎస్, అశ్వత్థామాస్ జంప్. అశ్వత్థామ గారి మనకి కథ మొదలైనప్పుడు పోయే అది లైక్ ఉంటుంది కదా, దీంతో మన కథ మొదలవుతుంది కాబట్టి దీంతోనే మన కథ ఎండ్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ అశ్వత్థామాస్ హై. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లైక్ చాలా వరకు లైక్ గ్రంథాలు, బుక్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో వాటన్నిటివి అనమాట. అండ్ ఎస్, ఫైనలీ ఐ వుడ్ ర్యాప్ ఇట్ అప్ అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మన కల్కి సెట్ లో యూజ్ చేసే ప్రాపర్టీస్ ఇవన్నీ అనమాట. గ్రంథాలు, బుక్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ. ఎస్, దీస్ ఆల్ ఆర్ ద బుక్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ కల్కి మూవీ అనేది చెప్పుకోవాలి. అండ్ నిజంగా ఇవన్నీ తయారు చేయడానికి ఎంత టైం పట్టుంటుందో తెలియదు కానీ బట్ ఇట్స్ అ న్యూ వరల్డ్ అని అయితే చెప్పుకోవాలి. ఎస్, సో ఫైనల్ గా మనం అయితే ర్యాప్అప్ చేసేసే టైం వచ్చేసింది కాబట్టి ఎస్, ఫైనల్ గా ఒక్క మాట అయితే చెప్తాను కల్కి సెట్ గురించి. ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. అండ్ సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ అ బాంబ్. ఐ డోంట్ థింక్ సో దిస్ ఇస్ బుజ్జి అయితే కాదు, ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ అ బాంబ్ కాబట్టి ఎస్. సో ఇంకా చాలా మిషన్స్ ఉన్నాయి, చాలా గన్స్ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ వీ వుడ్ లవ్ టు ఇది కాబట్టి ఇది గన్స్, రైడర్స్ గన్ అనమాట. సో ఎస్, ఫైనల్ గా ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి ఆల్రెడీ అన్ని మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇది ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇదబ్బా మన కల్కి 2898 AD అంటే 1 ఉంటుంది, ఫేజ్ 1 ఉంటుంది కదా. సో ఇది మొత్తం అనమాట, అది ద ప్రాజెక్ట్. అండ్ మీరు చూసేసి ఎలా ఉంది ఏంటి, మీరు కూడా సినిమాలో గమనించిన సీన్స్ ఏమైనా ఉంటే నాకు కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ డెఫినెట్లీ ఎప్పుడైనా అవకాశం వస్తే కల్కి సెట్ చూపిస్తాను అనమాట. ప్రెసెంట్ కి అయితే ఇప్పటి వరకు వెళ్తే. సో అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC, సైనింగ్ ఆఫ్.